ఈ గణేశుడు 1954లో స్వర్గీయ శంకరయ్య గారు స్వాతంత్ర సమరయోధులుండే ఆయన ఒక్కడుగుతో మొదలుపెట్టారు. మరి ఒక్కడుగు అనుకుంటే మీరు చూసినట్టయితే ఈ సంవత్సరము దాదాపు 70 సంవత్సరాలు 70 అడుగుల ఎత్తులో ఈ సంవత్సరం చేయబోతాం. 70 సంవత్సరాలు ఏంటంటే వినాయకుడు 1954లో చేసిన వినాయకుడు స్టార్ట్ అయిన వినాయకుడు ఈ సంవత్సరానికి 70 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. కాబట్టి 70 సంవత్సరాలు 70 అడుగుల భారీ వినాయకుడిని మనం ఈ సంవత్సరం తయారు చేయబోతా ఉన్నాము. మరి సప్తముఖ శక్తి వినాయకుడు అనమాట. సప్తముఖ శక్తి వినాయకుడితో పాటు ఈ సంవత్సరం ఏంటంటే అయోధ్యలో వెలిచినటువంటి బాలరాముని కూడా మనం తేబోతా ఉన్నాము. బాలరాముని ఎందుకు తేబోతున్నామంటే చూడండి, ప్రతి ఒక్కరు అయోధ్యకి వెళ్ళి రాముని చూడాలంటే కష్టం అనమాట. నేను కూడా వెళ్ళాలనుకుని కుదరలేదు. కాబట్టి ఆ బాలరాముని మనం ఇక్కడ ఏ రూపంలో ఉన్న బాలరాముడు అదే రూపంలో ఇక్కడ బాలరాముడు భక్తులకు దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. మరి ఈ సంవత్సరం ఏంటంటే ప్రతి సంవత్సరం చూస్తే వినాయకుని పూజ స్టార్ట్ కర్ర పూజ అంతా 100 రోజులు సమయం ఉంటుండే. మరి ఈ సంవత్సరం నిర్జల ఏకాదశి కొంచెం లేట్ వచ్చింది. దాంతోపాటు చిన్న సమస్యలు కంపెనీలో రావడం వల్ల కొంచెం లేట్ అయింది. బట్ ఏంటంటే రాత్రి పగలు వర్క్ చేసుకుంటూ వినాయక చవితి 2 రోజుల ముందు వినాయకుని రెడీ చేసే విధంగా మేము విధంగా ట్రై చేస్తూ ఉన్నాము. వెల్డింగ్ పనులు అయితే ఇంకో 2-3 రోజులు కంప్లీట్ అవుతాయి. ఫస్ట్ వర్క్ కంప్లీట్ కావాలి. దాని తర్వాత తమిళనాడు ఓవర్సీకి సంబంధించిన కళాకారులు కూడా వచ్చేస్తారు. వారు వచ్చిన తర్వాత వాళ్ళని కూడా 2 షిఫ్ట్లలో ఏర్పాటు చేసి రాత్రి పగలు చేసి 2-3 రోజులు ముందు రెడీ అయ్యే విధంగా ఏర్పాటు చేస్తాం. సుమారు తయారు చేయడానికి ఎంతమంది కార్మికులు పనిచేస్తారు? దాదాపు ప్రతి సంవత్సరం చూస్తే మనము 150 మంది కళాకారులు చేస్తూ ఉంటే ఈసారి ఇంకో 50 మందిని పెంచి 200 మంది కళాకారులు చేస్తూ ఉన్నాం. ఏంటంటే దీంతోపాటు బ్యాక్ ఎండ్లో కూడా ఒక 20 మంది మేము వర్క్ చేస్తామన్నమాట. వినాయకుడితో ఆ కళాకారులతో పాటు ప్యారలల్గా వాళ్ళు కావచ్చు, సెక్రటరీ అందరు కలిసి ఒక 20 మంది కూడా బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తూ ఉంటాం అనమాట. అన్న ప్రతిసారి ఒక అడుగు తగ్గిస్తూ వచ్చారు అంటే నాకు తెలిసినప్పుడు ఈసారి పెంచుతూ పోవడానికి కారణం లేదండి. 2014లో భగవంతుని షష్ఠి పూర్తి చేశాం. 60 సంవత్సరం ఉండే, ఇది 70 సంవత్సరం కదా. అయితే ఆ సంవత్సరం మేము హైట్ తగ్గిస్తా అన్నప్పుడు అందరు ప్రజలు ఒప్పుకోలేదన్నమాట. కాబట్టి ఏంటంటే మళ్ళీ హైట్ ఏం తగ్గించలేదు, కంటిన్యూ అవుతుంది. ఈ సంవత్సరం 70 సంవత్సరాలు 70 అడుగుల కాన్సెప్ట్తో ముందుకెళ్ళి 2 రోజులు ముందు రెడీ చేస్తాం భక్తుల కోసం. 2 రోజుల ముందు కూడా ఎందుకు అనుకోవచ్చు అంటే 10 రోజులు భక్తుల మన దగ్గర వచ్చే సంఖ్య పెరుగుతుంది. అప్పుడు ఎవరైనా చూడాలంటే కూడా సమయం సరిపోవట్లేదు. కాబట్టి 2 రోజులు ముందు వచ్చి మీరు భగవంతుని దర్శించుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు పెట్టిన కంటే ఈసారి హైట్ ఎక్కువ కదా, ఏమైనా ఇబ్బందులు కావా? అంటే లేదండి, లాస్ట్ టైం మనము 63 అడుగులు విగ్రహం చేశాము. దానికి ఇంకొక 2-3 అడుగులు పెరుగుతుంది. మొత్తానికి అయితే 70 అడుగులు ఛత్రి అవన్నీ తీసుకుంటే నిమజ్జనం సమయంలో ఏమైనా ఇబ్బందులు ఏర్పడవా? లాస్ట్ టైం కంటే 3-4 అడుగులు పెద్ద ఉంది. దానికి ఛత్రి యాడ్ చేస్తాము. దానివల్ల ఎటువంటి సమస్యలు రావు. ఎందుకంటే ఎంత కంప్లీట్ స్ట్రక్చర్ ఇంజనీర్తో క్యాల్కులేషన్ చేస్తాం అనమాట. లాస్ట్ టైం కంపేర్ టు లాస్ట్ టైం మనకు 2-3 అడుగులే పెరిగింది అనమాట. అంటే ఫుల్ఫెడ్జ్గా వినాయకుని రూపం చూడడానికే ఇంకా ఎన్ని రోజులు పట్టొచ్చు? నేను చెప్తాను, వినాయక చవితి ఇప్పుడు ఇంకొక ఫస్ట్ తర్వాత మీరు చూసినట్టయితే మట్టి పనులు స్టార్ట్ అవుతాయి. మట్టి పనులు కూడా శరవేగంతో మాకు 30 రోజుల సమయం ఉంది. అంటే ఈ రోజుకి 43 రోజుల సమయం ఉన్నది. మనము ఎవరైతే ఫస్ట్ వరకు తమిళనాడు ఒరిస్సా సంబంధించిన కళాకారులు వచ్చేస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత చాలా స్పీడ్గా వర్క్ వెళ్తారు. ఎందుకంటే ఆ రోజు కూడా 80 మంది వర్క్ చేస్తారన్నమాట. ఎట్లా 80 మంది అంటే కార్పెంటర్లు, కన్ను మూసి కింద కార్పెంటర్లు, ఒరిస్సా, తమిళనాడు, దాంతోపాటు వెల్డర్ 80 మంది ఎట్ ఏ టైం పనిచేస్తారు. కాబట్టి ఇంకా తొందరగా అవకాశం ఉన్నది. ఓపెనింగ్ అంటే విఐపీలు ఎవరు రాబోతున్నారు? అందరినీ వస్తారండి. ఫస్ట్ పూజలాగా గవర్నర్ గారు వస్తూ ఉన్నారు. మరి సెకండ్ వచ్చేసేమో మన ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు. గణేశోత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు, వారితో పాటు ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి గారు, సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, మరి అదేవిధంగా చింతల రామచంద్రారెడ్డి గారు, మన విష్ణువర్ధన్ రెడ్డి గారు, ముఖ్యంగా ఖైరతాబాద్ ఎక్స్ కార్పొరేటర్ కృష్ణ యాదవ్ గారు, వీళ్ళందరూ మొదటి పూజకు పాల్గొని బస్తీ పెద్దలు కూడా బస్తీ యువకులు అందరూ పాల్గొని ఈ మొదటి పూజ అనేది చేస్తారనమాట. అంటే వినాయకుని రెడీ చేయడానికి స్టీల్ ఎంత పడుతుంది? చూడండి, స్టీల్ వచ్చి ఒక 20 టన్నుల పైన స్టీల్ పడుతుందండి. 20 టన్నుల పైన ఇప్పటిదాకా అయింది. ఇంకా ముందు ఎంత అవుతుందో ఇంకా చెప్పలేము. దానికి అన్ని సపోర్ట్, ఎందుకంటే పెద్ద విగ్రహం కాబట్టి ఇంకెంత పడుతుందో చెప్పలేము. 20 టన్నుల పైన ఇప్పటిదాకా స్టీల్ అయింది. మట్టి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? రాజస్థాన్ క్లే అనే పౌడర్ ఉంటుందండి. ఎప్పుడైతే వాటర్ వచ్చి చూడండి ఒకసారి, దాని పౌడర్ ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే మీరు మిక్స్ చేస్తే మా బంకమట్టి రూపం అవుతుంది. దానికి మనం వరిగడ్డి, వరి పొట్టు, జూట్ బ్యాగ్ రా మెటీరియల్ చేయడం వల్ల స్ట్రాంగ్ అవుతుంది. దాన్ని ఏంటంటే దాన్ని మీరు ఎక్కడైతే జాలీలు పెట్టారో జాలీలో కొట్టేసి టైట్ చేస్తామన్నమాట. దానివల్ల ఫస్ట్ లేయర్లో 3 లేయర్గా దీన్ని వర్క్ కంప్లీట్ చేస్తాం. మొదటి లేయర్ వచ్చి వరిగడ్డి, వరి పొట్టు, తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చి జూట్ బ్యాగు, మట్టి, థర్డ్ లెవెల్ వచ్చి ఇసుక, మరేమో బంకమట్టి, 4th లేయర్ వచ్చేసి మీరు చూసినంత బట్ట పెట్టి ఫినిషింగ్ చేస్తాం. అట్లా 3-4 లేయర్లలో వినాయకుని పని. ఎందుకంటే మట్టి వేస్తే పగిలిపోతుంది కదా.
మట్టితో మనం తయారు చేస్తే వలిగిపోతుంది కాబట్టి దాన్ని 3-4 లేయర్లలో దీన్ని ఫినిషింగ్ చేస్తాం అనమాట. అంటే కలర్స్ వచ్చేసేమో మనము వాటర్ ఎనవల్ పెయింట్స్ వాడతాం అనమాట. దానివల్ల కూడా ఎటువంటి పొల్యూషన్ ఉండదు. మన వినాయకుడు దాన్ని వాటర్ యాడెడ్ పెయింట్స్ వేస్తాము. అదేవిధంగా దాంతోపాటు కూడా ఎటువంటి మన ఆయిల్ మిక్స్ అనే ఆయిల్ పెయింట్స్ అనేది వాడమన్నమాట. దానివల్ల అది భీమేష్ అనే కళాకారుడు ఆయన గొల్లెపాలెము వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఏదో డిస్ట్రిక్ట్ ఉన్నది, అక్కడ నుంచి వస్తారనమాట. మన షెడ్ వేసేవాళ్ళు ఆదిలాబాద్ నుంచి వస్తారు, వెల్డింగ్ చేసేవాళ్ళు మన అది ఆంధ్రప్రదేశ్, అది కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళ నుంచి వస్తారు, పెయింటర్స్ అట్లా వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు. తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర 4 రాష్ట్రాల వాళ్ళు మట్టిలో తయారు చేసే వాళ్ళు వస్తారు. ప్రధానంగా పూర్తిగా విగ్రహం రెడీ అయ్యేసరికి ఎంత ఖర్చు అవుతుందన్న? దాదాపు 80 లక్షల పైన ఖర్చు అవుతుంది. అదేంటంటే దాంట్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, ఇక్కడ వచ్చి హుండీలలో వచ్చే డబ్బులతోనే రీపేమెంట్ చేసేస్తాం. ప్రతిసారి డబ్బులు ఖర్చు అయిపోతాయని ఉంటాయి? లేదు, ఏం నిలువ అనేది ఇప్పటిదాకా ఏం లేదండి. అదే ఇప్పుడు ఈ గొడవల కారణం కూడా అదే అనమాట. సో ఎటువంటిది ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఏం లేదు నిలువ. దీని తర్వాత కూడా మిగిలిన బడ్జెట్తో కంప్యూటర్ క్లాసెస్ నడిపిస్తాము, సీతారామ కళ్యాణం చేస్తాము, మన నవరాత్రులు చేస్తాము, శివరాత్రి చేస్తాము, హోలీ పండుగ, అట్లా గణేష్ ఉత్సవం సంవత్సరం పొడుగునా ఏదో ఒక కార్యక్రమం నడుస్తూనే ఉంటుంది. వినాయక చవితి కాగానే 15 రోజులు గ్యాప్ ఉంటుంది. దాని తర్వాత నవరాత్రులు చేస్తాం, 9 రోజులు భగవంతుడికి అమ్మవారికి పూజలు చేస్తాం, దాని తర్వాత బతుకమ్మలు చేస్తాం. దాంతోపాటు 20 సంవత్సరాల నుంచి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రం నడుస్తూనే ఉన్నది. అంటే ప్రధానంగా ఖైరతాబాద్ గణేష్ అంటే యావత్తు దేశవ్యాప్తంగా ఉండే వాళ్ళు చూస్తారు, వాళ్ళందరికీ ఏం చెప్తారన్న ఈసారి? చూడండి, పవర్ఫుల్ వినాయకుడు అందరూ వచ్చే వినాయకుని దర్శించేటప్పుడు మ్యాక్సిమం వెహికల్స్ అవాయిడ్ చేసి మెట్రో రైళ్ళు రావాలి. మెట్రో రైల్ ఎంఎంటీఎస్ కావచ్చు, మన బస్సెస్ గార్డు యూజ్ చేసుకుంటే ఇక్కడ వచ్చి పార్కింగ్ ఫెసిలిటీ అనేది తగ్గింది. ఎందుకంటే వచ్చే భక్తుల సంఖ్య అనేది పెరిగింది కాబట్టి అవాయిడ్ చేస్తే బాగుంటుంది. దాంతోపాటు ఎర్లీ మార్నింగ్ అవర్స్లో దర్శనం చేసుకుంటే, ఎర్లీ మార్నింగ్ 4 o'clock 5 o'clock చేసుకుంటే మనకి ఇంకా బాగుంటుంది. ఒక భగవంతుని ముందు ఒక అరగంట మీరు ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట. మిగతా టైంలో వస్తే మాత్రం ఎప్పుడు లైన్లలో వెళ్ళే విధంగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ వచ్చి 4 to 5 వచ్చి భగవంతుని ముందు ఒక గంట కూడా మీరు నిల్చునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఆ టైంని యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం.